హలో ఆల్, ఐఎమ్ క్యాప్రమణి అండ్ వెల్కమ్ టు స్టడీ మైండ్స్ తెలుగు. ఈ వీడియోలో మనం 10th క్లాస్ వాళ్ళు స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బోర్డ్ ఎగ్జామ్స్కి ఏ విధంగా ప్రిపేర్ అయితే వాళ్ళు మంచి మార్క్స్ అనేవి తీసుకురాగలుగుతారు, మంచి గ్రేడ్స్ అనేవి ఎలా తీసుకురాగలుగుతారు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అయితే ఇప్పుడు 10th క్లాస్ ఉన్న వాళ్ళకు అంటే వాళ్ళు బోర్డ్ ఎగ్జామ్స్ రాయడం ఇప్పుడే ఫస్ట్ టైం ఉంటుంది కాబట్టి కొంచెం నర్వస్గా టెన్షన్గా ఫీల్ అవుతారు అనమాట. అలాగే వాళ్ళు టైం టేబుల్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ సబ్జెక్ట్కి ఎన్ని రోజులు కేటాయించుకోవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్స్ కంటే ముందు వాళ్ళ టైం టేబుల్ ఎలా ఉండాలి, తర్వాత డేని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అనేది తెలియదు అనమాట. దానివల్ల చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతుంటారు అనమాట. దానికి సంబంధించి ఒక క్లారిటీ అనేది ఈ వీడియో ద్వారా వాళ్ళకు ఒక క్లారిటీ అయిన టైం టేబుల్ అనేది ఇవ్వబోతున్నాం. కాబట్టి ఎవరైతే 10th క్లాస్ చదువుతున్నారో అలాగే 10th క్లాస్ ఈ ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో, ఈ 10th క్లాస్ స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుంటారని ఆశిస్తున్నా. అయితే మనం ఫస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు మనకు కావాల్సింది టైం టేబుల్ కావాలి. టైం టేబుల్ కంటే ముందు మనకి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయనేది మనం క్లియర్గా తెలుసుకోవాలి. మనకి ఇప్పుడు 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ సబ్జెక్ట్స్ వచ్చేసరికి మనకు ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్. అంటే ఫస్ట్ లాంగ్వేజ్ లో వచ్చేసరికి మనకు తెలుగు లేదంటే ఉర్దూ ఉంటుంది తెలంగాణకు సంబంధించి. ఆ తర్వాత సెకండ్ లాంగ్వేజ్ హిందీగా చెప్పుకుంటాం, థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంటుంది. ఫోర్త్ సబ్జెక్ట్ వచ్చేసరికి మ్యాథమెటిక్స్, ఫిఫ్త్ ఫిజికల్ సైన్స్, సిక్స్త్ బయాలజికల్ సైన్స్, సెవెంత్ సోషల్ స్టడీస్ ఉంటుంది అనమాట. మనకు టోటల్ గా 7 ఎగ్జామ్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ మనకు టైం టేబుల్ కూడా రావడం జరిగింది. ఈ 7 సబ్జెక్ట్స్ కి ఒక్కో సబ్జెక్ట్ యావరేజ్ గా మనం 7 రోజులు ప్రిపేర్ అవుతాం అని అనుకున్నా కూడా 7 into 7 49 డేస్ మనకు కావాలన్నమాట. 49 డేస్ టైం టేబుల్ అనేది మనం సెట్ చేసుకోవాలి. అయితే మనకు ఈ రోజు మనం ఈ వీడియో చేస్తుంది జనవరి 19. ఒకవేళ మీకు ఈ వీడియో వచ్చేసరికి జనవరి 22 నుండి మీరు ఒకవేళ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నా, జనవరి 22 నుండి మార్చ్ 17 వరకు 56 డేస్ ఉన్నాయి అనమాట. అంటే ఒక 7 డేస్ ఎక్స్ట్రాగానే ఉన్నాయి. ఆ 7 డేస్ ని కూడా ఎలా యూటిలైజ్ చేసుకోవాలనేది నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మొత్తం క్లియర్ గా చూడండి. ఆ తర్వాత మనకు చూసుకోవాల్సింది ఒకసారి టైం టేబుల్ చూసుకుందాం. ఆల్రెడీ టైం టేబుల్ రిలీజ్ కావడం జరిగింది. ఆ టైం టేబుల్ వచ్చేసరికి మనకు 18th మార్చ్ రోజు తెలుగు లేదంటే ఉర్దూ ఎగ్జామ్, ఫస్ట్ లాంగ్వేజ్ కి సంబంధించిన ఎగ్జామ్ ఉంటుంది. 19th మార్చ్ కి హిందీ ఎగ్జామ్ ఉంటుంది. అలాగే 21st మార్చ్ కి ఇంగ్లీష్, 23rd మార్చ్ కి మ్యాథమెటిక్స్, 26th మార్చ్ కి ఫిజికల్ సైన్స్, 28th మార్చ్ కి బయాలజికల్ సైన్స్, 30 మార్చ్ కి సోషల్ స్టడీస్. ఇక్కడ మనకు వచ్చేసరికి ఎగ్జామ్ కి హిందీ ఎగ్జామ్ కి అనేది గ్యాప్ లేదు. 18th మార్చ్ కి తెలుగు ఎగ్జామ్ ఉన్న తర్వాత 19th మార్చ్ కి డైరెక్ట్ హిందీ ఎగ్జామ్ ఉంది, మనకి గ్యాప్ అనేది లేదు. అలాగే 21st మార్చ్ కి ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంది, 1 డే గ్యాప్ ఉంది. ఆ తర్వాత 23rd కి మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ ఉంది, దీనికి 1 డే గ్యాప్ ఉంది. ఆ తర్వాత 26 మార్చ్ కి ఫిజికల్ సైన్స్ ఎగ్జామ్ ఉంది. ఇప్పుడు 24, 25 అనేది 2 రోజులు గ్యాప్ ఉంది. ఆ తర్వాత 27 గ్యాప్ వచ్చేసి 28 కి మనకు బయాలజికల్ సైన్స్ ఎగ్జామ్ అనేది ఉందన్నమాట. ఇక ఆ తర్వాత 30 మార్చ్ కి సోషల్ స్టడీస్ ఉంది, దీనికి కూడా 1 డే గ్యాప్ ఉంది. గ్యాప్ ఉండడం వల్ల ఏంటి అంటే మనం అంతకుముందు ప్రిపేర్ అయిన సబ్జెక్ట్ ని మంచిగా రివిజన్ అనేది చేసుకోవచ్చు అనమాట. దానికి మనకు గ్యాప్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఇక ఆ తర్వాత మనము ఈ జనవరి 22 నుంచి మార్చ్ 17 వరకు మన టైం టేబుల్ అనేది ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అయితే మనకు జనవరి 22 నుంచి ఒక నిమిషం అండి, జనవరి 22 నుండి మార్చ్ 17 వరకు మనము ఒక క్యాలెండర్ వైజ్ వేసుకుంటే మనకు మండే నుండి జనవరి 22 నుండి మార్చ్ 17 వరకు మనకు టైం టేబుల్ అనేది ఇలా సెట్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, జనవరి 22 నుండి 28 వరకు మనకు సోషల్ స్టడీస్ మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇట్లా మనకు 7 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, మనకు 7 వీక్స్ వస్తున్నాయి. అంటే 7 వీక్స్ ప్లస్ ఇంకో వీక్ ఎక్స్ట్రా 8 వీక్స్ వస్తున్నాయి. 22 నుండి 28 వరకు 1 వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్, 4th, 5th, 6th, 7 వీక్స్ ప్లస్ 1 వీక్ ఎక్స్ట్రా వస్తుంది అనమాట. 11th నుంచి 17 వరకు మనకు 1 వీక్ ఎక్స్ట్రా వస్తుంది. కాబట్టి మనం ఒకసారి సబ్జెక్ట్స్ అనేవి క్లియర్ గా చూసుకుంటే మనకు రివర్స్ లో ప్రిపరేషన్ అవ్వాలనేది నా ఉద్దేశం అండి. ఎందుకంటే మీకు రివర్స్ లో ప్రిపేర్ కావడం వల్ల ఇక్కడ మీరు ఒకవేళ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సోషల్ ఇట్లా ప్రిపేర్ అయితే మళ్ళీ తెలుగు వచ్చేసరికి మళ్ళీ తెలుగు ఇక్కడెక్కడో చదివింటాం, మళ్ళీ దాన్ని ఎంబడే రివైజ్ చేసుకోవడం వల్ల మనకు అంత కరెక్ట్ గా క్లియర్ గా గుర్తు రాదు. కాబట్టి మనకు సోషల్ స్టార్టింగ్ నుంచి రివర్స్ ఆర్డర్ లో సబ్జెక్ట్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మనకు లాస్ట్ లో వచ్చేసరికి తెలుగు ప్రిపేర్ అవుతాం. తెలుగు 4th నుంచి 10th వరకు తెలుగు ప్రిపేర్ అవుతాం. కాబట్టి ఆ తర్వాత ఈ 2 సబ్జెక్ట్స్ 4 డేస్ లో ఇంగ్లీష్, హిందీ ప్రిపేర్ అయినా మిగిలిన 3 డేస్ తెలుగు లాస్ట్ వీక్ మాత్రమే ప్రిపేర్ అయింటాం. కాబట్టి ఇక్కడ మళ్ళీ రివైజ్ చేసుకోవడం వల్ల క్లియర్ గా అర్థమవుతుంది, క్లియర్ గా మనము
రివిజన్ అనేది క్లియర్ గా ఉంటుంది. ఆ తర్వాత ఎగ్జామ్ కూడా ఫస్ట్ ఎగ్జామ్ అనేది మనం ఇప్పుడు మన క్రికెట్ లో చూస్తుంటాం, ఫస్ట్ బాల్ మనం సిక్స్ ఫోర్ కొడితే తర్వాత కూడా మనకు స్ట్రైక్ రేట్ అనేది బాగుంటుంది, మనకు ఒక మోటివేషన్ అనేది వస్తుంది అనమాట. అలాగే ఫస్ట్ ఎగ్జామ్ అనేది మంచిగా క్లియర్ గా మనము వెల్ అటెంప్ట్ చేస్తే ఆ తర్వాత ఎగ్జామ్స్ కూడా మంచిగా ఒక కాన్ఫిడెన్స్ తోని అటెంప్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి లాస్ట్ వీక్ అనేది తెలుగు సబ్జెక్ట్ ప్రిపేర్ కావడం వల్ల ఆ తర్వాత మళ్ళీ 15th నుంచి 17th వరకు 3 days అనేది రివిజన్ చేసుకోవడం వల్ల మనం తెలుగు ఎగ్జామ్ మంచిగా రాయడం వల్ల మిగిలిన ఎగ్జామ్స్ కూడా బాగా రాయగలుగుతాం అనేది ఒక ఒక స్ట్రాటజీ అనమాట. ఇక ఆ తర్వాత మనము వీక్లీ షెడ్యూల్ ఎలా ఉండాలి మనము చెప్పుకున్నాం. ఇక్కడ మనకు జనవరి 22 నుండి 28 వరకు సోషల్ అని, జనవరి 29 నుండి 4th వరకు బయాలజికల్ సైన్స్ అని, ఫిజికల్ సైన్స్ ఫిబ్రవరి 5th నుండి ఫిబ్రవరి 11th వరకు అని, ఆ తర్వాత మ్యాథమెటిక్స్ వచ్చేసరికి ఫిబ్రవరి 12th నుంచి ఫిబ్రవరి 18th వరకు అని, ఇంగ్లీష్ ఫిబ్రవరి 19th నుంచి ఫిబ్రవరి 25 వరకు అని, హిందీ ఫిబ్రవరి 26 నుంచి మార్చ్ 3rd వరకు అని, తెలుగు లేదంటే ఉర్దూ ఉంటుంది కదా, ఈ సబ్జెక్ట్ ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చేసరికి మనకు మార్చ్ 4th నుండి మార్చ్ 10th వరకు అని మనం ఫిక్స్ చేసుకున్నాం. కానీ ఈ వీక్ ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, ఈ వీక్ మొత్తం సబ్జెక్ట్ చదువుకుంటూనే ఉండాలా, ఎన్ని రోజులు చదవాలి, ఎన్ని పార్ట్స్ చదవాలి అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అయితే మనకు ఏ సబ్జెక్ట్ ఉన్నా సరే మనము ఆ సబ్జెక్ట్ ని 4 parts గా డివైడ్ చేసుకోవాలి. సపోజ్ మనకు సోషల్ ఉంది, సోషల్ ని ఫోర్ ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేసుకోవాలి. 4 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ మనకు 7 days ఉంది. 7 days లో 4 ఈక్వల్ పార్ట్స్ ని ఎన్ని డేస్ లో చదవాలి అంటే 5 days తీసుకోండి. ఎందుకంటే మండే రోజు మనకు మార్నింగ్ మనం ఎప్పుడైతే సబ్జెక్ట్ స్టార్ట్ చేసుకుంటామో మండే రోజు మార్నింగ్ ఆ సబ్జెక్ట్ ని ఫస్ట్ పార్ట్స్ గా డివైడ్ చేసుకునే కంటే ముందు సిలబస్ ఏముంది అనేది చూసుకోవాలి. ఒకసారి సిలబస్ ఏముంది, ఈ సిలబస్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది, ఒక అవగాహన వచ్చిన తర్వాత దాన్ని ఈక్వల్ 4 parts గా డివైడ్ చేసుకొని ఆ రోజు నుంచి స్టార్ట్ చేయడం, ఆ రోజు నుంచి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకుంటే ఏదో ఒక రోజు లేదంటే 2 రోజులు కొంచెం అటు ఇటు అయినా మనం 5 days లో ఖచ్చితంగా కంప్లీట్ చేసుకోవాలన్నమాట. ఈ 4 parts ని కంప్లీట్ చేసుకున్న తర్వాత సాటర్డే రోజు మనకు టెస్టింగ్ టైం అనమాట. అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ప్రీవియస్ క్వశ్చన్స్ కానీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మోడల్ పేపర్స్ ఉంటాయి కదా, వాటిలో వచ్చే క్వశ్చన్స్ ని చూస్తూ వాటికి మనం ఆన్సర్ చేయగలుగుతున్నామా లేదా అనేది సాటర్డే రోజు మనం టెస్టింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత సండే రోజు ఈ వీక్ మొత్తం ఏమైతే ప్రిపేర్ అయ్యి మనము మోడల్ పేపర్ చూస్తున్నామో, ఏవైతే క్వశ్చన్స్ చూస్తున్నామో వాటన్నింటినీ ఒకసారి మనం రివైజ్ చేసుకోవాలి. రివైజ్ చేసుకొని ఆ సబ్జెక్ట్ పైన మనకు ఎంత అవగాహన ఉంది, ఎంతవరకు మనం ప్రిపేర్ అయినాం, ఇంతవరకు అయితే నేను చేయగలుగుతా అనేది ఒక మైండ్ సెట్ తో అయితే మనం ఉండాలన్నమాట. ఈ సండే రోజు మనం ఆఫ్టర్నూన్ వరకు మనము క్లారిటీ అనేది తెచ్చుకొని ఆ తర్వాత సండే రోజు ఆఫ్టర్నూన్ నుండి రెస్ట్ తీసుకోండి, కంప్లీట్ గా రెస్ట్ తీసుకోండి. మళ్ళీ మండే నుంచి నెక్స్ట్ సబ్జెక్ట్ అనేది క్లియర్ గా ప్రిపేర్ అవ్వండి. ఇక డేని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, డే టైం టేబుల్ ఎలా ఉండాలంటే మీరు ఎగ్జామ్స్ టైం కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు కూడా లేస్తుంటారు, 5 AM కి ఖచ్చితంగా లేవాలి. 5 AM కి ఖచ్చితంగా లేచిన తర్వాత 8 వరకు మీకు చిన్న చిన్న పనులే ఉంటాయి. ఎలా అంటే ఒకవేళ బ్రష్ చేసుకుంటారంటే చేసుకోవాలంటే అది మీ ఇష్టం, వాష్రూమ్ పోయేది ఉంటుంది, ఆ ఒక్క పని తప్పిస్తే వేరే పని ఏది పెట్టుకోకుండా మార్నింగ్ 5 నుంచి 8 వరకు 3 hours కంప్లీట్ గా చదువుకోవాలి. తర్వాత 8 నుంచి 10 వరకు మీరు చిన్న చిన్న పనులు ఉంటాయి, బ్రేక్ఫాస్ట్ చేయడము, స్నానం చేయడము, అలాంటి ఏవైనా పనులు ఉంటే అవి చూసుకొని 10 వరకు మీరు మళ్ళీ బుక్ పైన ఉండాలి. 10 to 1 వరకు మీరు బుక్ పైన ఉండాలి. ఆ తర్వాత 1 to 2 లేదంటే 1:30 వరకు మీరు లంచ్ చేసేస్తారు. లంచ్ చేసిన తర్వాత మీకు అప్పటి వరకు అంటే ఇప్పుడే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కానీ ఈ బోర్డ్ ఎగ్జామ్స్ లోకి ఎంటర్ అవుతున్నారు కాబట్టి అప్పుడు ఒకవేళ మీ మైండ్ స్ట్రెస్ లేకుండా కూల్ గానే ఉంది అనుకుంటే అప్పుడు కూడా చదువుకోండి, పర్లేదు. ఒకవేళ నాకు కొంచెం స్ట్రెస్ వస్తుంది, కొద్దిగా రెస్ట్ కావాలి అనిపిస్తే 2 to 5 మంచిగా రెస్ట్ తీసుకోండి. 2 to 4:30 వరకు అట్లా రెస్ట్ అన్న తీసుకోండి, పడుకోండి, అది మీ ఇష్టం. ఆ తర్వాత మళ్ళీ 5 నుంచి 8 వరకు ఇంకో 3 hours ఇట్లా ఒక 3 సెషన్లలో మీ ప్రిపరేషన్ అనేది కొనసాగాలి. ఇక ఆ తర్వాత 8 తర్వాత మీరు డిన్నర్ చేస్తారు. డిన్నర్ చేసిన తర్వాత నైట్ 9 నుంచి 10 వరకు ఈ 9 hours ఏమైతే ప్రిపేర్ అయినరో, ఏ పార్ట్ అయితే ప్రిపేర్ అయినరో, ఏ టాపిక్స్ అయితే ప్రిపేర్ అయినరో వాటిని ఒక్కసారి రీకాల్ చేసుకోవాలన్నమాట. రీకాల్ చేసుకోవడం ద్వారా మీకు మైండ్ కి ఇంకొకసారి మంచిగా గుర్తుంటుంది అనమాట. ఒకసారి రీకాల్ అంటే పైన హెడ్డింగ్స్ కానీ ఇంపార్టెంట్ ఇవి డెఫినేషన్స్ ఉంటాయి కదా, డెఫినేషన్స్ కానీ ఒకవేళ ఫార్ములాస్ ఉంటాయి, ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏదైతే ఉంటాయో వాటన్నిటిని ఒకసారి రీకాల్ చేసుకోవాలి. టోటల్ గా మీకు 1 day లో వచ్చేసరికి 10 hours స్టడీ పైన ఫోకస్ చేస్తారు అనమాట. ఇక ఆ తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మార్నింగ్ లేచిన తర్వాత నైట్ పడుకోవడానికి వెళ్లే ముందు మీకు మీరు మోటివేట్ చేసుకోవాలి. ఎలా మోటివేట్ చేసుకోవాలంటే సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలి. ఎలా అంటే మీరు ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన తర్వాత స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చారు,
అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది, మీ పేరెంట్స్ ఫీలింగ్ ఎలా ఉంటుంది, మీ చుట్టుపక్కల వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు మీ గురించి, మీ పొజిషన్ ఏంటి, రిజల్ట్ వచ్చిన రోజు రిజల్ట్ చూసుకున్న తర్వాత మీకు మంచి మార్క్స్ వచ్చినాయి, 10కి 10 వచ్చినాయి, ఇలా వచ్చినప్పుడు మీ ఫీల్ ఏంటి అనేది ఒకసారి ఇమాజిన్ చేసుకోవడం ద్వారా మీకు మీరు సెల్ఫ్గా మోటివేట్ అవుతారు. ఒకసారి ఇది ట్రై చేయండి ఖచ్చితంగా. మీకైతే క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. నా తరపున ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. స్టడీ మైండ్స్ తెలుగు ద్వారా ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. ప్రతి ఒక్కరు మంచిగా ప్రిపేర్ కాండి. ఈ టైం టేబుల్ ఒకసారి ఫాలో అయ్యి మంచిగా ప్రిపేర్ కాండి. ఆ తర్వాత ఇంకేమైనా టిప్స్ ఉంటే నేను మధ్యలో మా ఛానల్ ద్వారా అందిస్తుంటాను. లవ్ యూ ఆల్. బాయ్.